అందరికీ నమస్తే. నేనైతే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అయితే అప్లై చేయడం జరిగింది. లాస్ట్ డేటు జూన్ 10వ తారీఖు వరకు ఉంది. ఎగ్జామ్ అయితే సెప్టెంబర్ 6వ తారీఖున జరుగుతుంది. మీరు అప్లై చేయకపోతే అప్లై చేయండి. ఏపీ టెట్ కోసం ఎదురు చూస్తూ అలా కాలాన్ని వృధా చేయొద్దు. ఏపీ టెట్, సీటెట్ ఒకే రకమైనటువంటి అర్హతల్ని నిర్ణయిస్తాయి. అందువలన ప్రస్తుతం నోటిఫికేషన్ వచ్చినటువంటి సీటెట్ని అయితే అప్లై చేయండి. ఎవరైతే ఎస్జిటి ఎగ్జామ్ కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళు పేపర్ 1 రాయండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు పేపర్ 2 రాయండి. లాంగ్వేజ్ పండిట్లు ఎవరికి కూడా స్పెషల్ పేపర్ అంటూ ఏమీ ఉండదు. కంటెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డిగ్రీలో మీరు బిఏ వాళ్ళైతే సోషల్ ఎంపిక చేసుకోండి. సైన్స్ వాళ్ళు అంటే సిబిజెడ్ వాళ్ళు కానీ లేదంటే ఎంపీసీ వాళ్ళు కానీ మ్యాథ్స్, సైన్స్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మిగిలినవన్నీ కూడా కామన్గా ఉంటాయి. సైకాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 కామన్గా ఉంటాయి. మీరు ఎవరైతే లాంగ్వేజ్ పండిట్లు ఉన్నారో మీరు లాంగ్వేజ్ 1 కానీ లాంగ్వేజ్ 2 కానీ ఏదో ఒక దాన్ని మీకు సంబంధిత సబ్జెక్ట్ అయితే ఎంచుకోండి. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఉర్దూ అయితే ఉర్దూ, ఇలా ఒరియా అయితే ఒరియా ఎంచుకోండి. సీటెట్ అనేది మా ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక వరం అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం 2 సార్లు క్రమం తప్పకుండా పడుతుంది సీటెట్. అందువల్ల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నేనైతే స్కూల్ అసిస్టెంట్ కోసం చూస్తున్నాను కాబట్టి నేను పేపర్ 2 నేను సైకాలజీ ఎంపిక చేసుకున్నాను. అదేవిధంగా పేపర్ 1 ఇంగ్లీషు, పేపర్ 2 తెలుగు. కంటెంట్ విషయానికి వస్తే మ్యాథ్స్, సైన్స్ని ఎంపిక చేసుకున్నాను. ఎవరైతే సీటెట్ రాస్తున్నారో అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.